హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తయారైతే మన పూజల కొరకు పోదామన్నాడు. అన్నప్పుడు ఆ ధర్మవతి భగవంతుని పూజ చేస్తాం, బ్రహ్మ పూజ చేస్తాం, ఆడవాళ్ళకు పుణ్యం కొద్ది మంచి పురుషుడు దొరుకుతాడు, దాని కొద్ది పిల్లలు పుడతారు, అదృష్టం మంచి ఆడవాళ్ళకు అన్నదమ్ములు దక్కుతారు. ఆట ఏ జన్మలో ఏమి పాపము చేసుకున్నాను, తాతలు తండ్రులు మిత్రుల మీద చేసిన పాపమా ఈ జన్మలో కడుపు కట్టుపడ్డదనుకున్నది ధర్మావతి దేవి. ఆడవాళ్ళకు చూడండి అలగించేది తాతలారా, కొడుకులు పుట్టాలి కోరికలు తీరాలి, బిడ్డలు పుట్టాలి భ్రమలు తీరాలని ఉన్నదయ్యా. చిన్నాడు కొడుకులు తల్లిదండ్రులు ఆశపడతారయ్యా. బిడ్డలు ఉన్నట్టయితే బిడ్డలు ఏ ఊళ్ళో ఉన్నాయి, ఏ పల్లెల్లో ఉన్నాయి, ఎవరికి వచ్చి చచ్చిపోయారు వాడి బిడ్డలు ఏడిస్తే బిడ్డల కన్నీళ్ళు పోయి కన్నీటి సుక్కలు పోయి అమ్మాయి ఎదగొచ్చ మీద పడితే పొడి పీరిగలు పోయి తడి పీరిగలు ఆగి సచిన జీవి స్వర్గం ఏరమ్మని ఆరాట ఉండని ఆడవాళ్లకు బండికి అట్టిలు భారత బంగారు గొలుసులు ఇలా తెలుసులు వేగులు సాగుతున్నాయి. వాళ్ళ శావంతులు భగవంతుడు పూజలకు ఎట్లా అవుతున్నారు వారి అంటారు, ఎట్లా అవుతున్నారు సైరామే
పట్టరాలు మొక్కుతున్నారు పట్టరాలు వలస పడుతున్నారు పరకుడు వచ్చాడు బలవాడి కడతలేడు పరకుడు వచ్చి బలవాడి కడతలేడు సమశుడు వచ్చి ఆ తల్లికి సంతాన బలవాడి కడతలేడు నాదా అక్కడ చూడవయ్యా గంగ చచ్చిపోదా ఉన్నది భార్య భర్తలు ఇద్దరు ఆ గంగ ఒడ్డు ఏరుకున్నారు నాదా గంగ చచ్చిపోదామని ఎప్పుడు గంగలో దుర్గడానికి గోపి చేస్తున్నారు ఆయన గంగలో ఒక మునీశ్వరుడు ఇటువంటి మునీశ్వరుడు స్నానం చేసిండా స్నానం చేసిండు గంగ ఒడ్డు ఎక్కుతున్నాడు భార్య భర్తల కళ్ళ చూసిండు అమ్మని రాదు పడకాని చూడబోతే రాజు లెక్కున్నావు బిడ్డ మహారాణి లెక్కున్నావు ఎందుకు గంగరదికి చచ్చిపోతాడు ఏ మనిషికైనా చావు తప్పదు కష్టం వచ్చింది అది చచ్చిపోతుంది సమస్య తీరు కదా ఏ మానవులకైనా సమస్య రాకుండా ఉండబోదు చావు పరిష్కారం బతికుంటూ కొట్లాడమన్నాడు భగవంతుడు మునీశ్వరుడు ఏమన్నాడు పడకాని ఎందుకు బిడ్డ ఎందుకు మీరు ప్రాణం తీసుకుంటారని ఎప్పుడు అడిగాము అయ్యా మా కడుపులో మన కొడుకులు లేరు మా కడుపులో పుట్టిన మాకు బిడ్డలే అన్నది ఆ తల్లి ధర్మవతి అగో తప్పుడు అటువంటి మునీశ్వరుడు ఏమన్నాడు కొడుక మీ కొడుకులు బిడ్డ లేకపోతే మీరు గంగరదికి చచ్చిపోతే పిల్లలు ఉడుతారురా వరవడుతున్నాయి కొడుకు అక్కడ కనబడుతున్నది గంగవాడుకు గంగ తీరాలందమైన శివాలయము ఆ శివుని గుడి లోపల శివలింగం ఉన్నది భార్య భర్తలు ఇద్దరు మీరు ఈ గంగ లోపల తడిబట్ట స్నానాలు చేసి గంగ ఒడ్డుకున్న శివలింగాన్ని పూజ చేయింది వచ్చి తప్పకుండా మీ గర్భాన పడుకున్న బిడ్డల సంతానం బలవాడి కడుతున్న దేవుడు ఒకవేళ మీరు పూజలు చేసినాక ఏ దేవుడు ఏ దేవత గిట్ట రాకపోతే ఇప్పుడు తీసుకునే ప్రాణమా పూజలు చేసినాక తీసుకోమని మునీశ్వరుడు చెప్పి వెళ్ళిపోతున్నాడు కన్న తల్లి ఏమన్నా ధర్మావతి దేవి అన్ని ధర్మరాజా నాకు మునీశ్వరుడు అన్న మాట విన్నవారయ్యా మురుల శాపల తప్పది ముండ శాపల తప్పది అడవి లోపల ఉన్న కొండ గొర్రె శాపల తప్పది మాట సత్యం అన్నది ధర్మవతి దేవి అప్పటికే ఇప్పటికే చూడండి ఎవరారా ఆది చెప్తే మగవాడు కొంత అయిన వింటాడు ఆడవంటి ఆడ చెప్తే మగవాడు మొత్తం వింటాడు మొదలకిచ్చింది నాయటువంటి భర్తలు లక్కువ కలిగించింది మరి అదేమి శత్రువులం అన్నవాడు ఆడవాళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇటుకలతో గోడ పెట్టి బలంగా దృఢంగా ఉంటది ఆడ ఇంకొకరు మాట్లాడతారు ఆ ఈత కమ్మలతో దాడి కట్టినట్టు ఉంటది చేసుకున్న భర్తను వాళ్ళకిచ్చింది ముదలకిచ్చింది రాయటువంటి భర్తను ఉత్తగా లక్కువ కలిగించింది భార్య భర్తలు ఆడవేనప్పుడు నాదా గుండెల స్నానం చేసేటప్పుడు భార్య భర్తలు బ్రహ్మములు వేసుకొని స్నానం చేస్తారు అదే ప్రకారంగా గంగలు తిరిగినప్పుడు భార్య భర్తలు బ్రహ్మములు చేసుకుందాము అది భార్య భర్తలు ఇద్దరు ఆ గంగలో పోయి వచ్చి భార్య భర్తలు తడబెట్టి స్నానాలు చేస్తున్నారు ఒక పాపాలు చేసిన ఎన్ని పాపాలు చేసిన పాపాలను చుట్టుకుంటాను భార్య భర్తలు ఇద్దరు ఆ గంగలో ఆ స్నానం చేసినాక కన్న తల్లి ధర్మవతి దేవి ఆ గంగ పట్టుకున్న శివాలయం గాడికి వచ్చిండు భార్య భర్తలు వచ్చే వరకు బిడ్డలాది కసుపు మిక్కలం అంటున్నది కాకులాది కసుపు కాలం అంటున్నదయ్యా కన్న తల్లి కట్టుకున్నది ఇట్లా మందించిన 10,000 పట్టు చీరాలు చూడబాయే ఆ గుళ్ళో ఉన్న కసుమంతా తీసింది ఆ తల్లి మొత్తం బయటెత్తి పారబోసి ఆగులను శుద్ధి చేసింది గండాగులను గాలిపి వేసి ఎదురు మైసాచి ఎదురు ఆడబోసి బంధు మైసాచి పక్కకు ఆడబోసి ఒక అడుగులో ఎన్నో అడుగులు ఉంటే ఒక ఎద్దడు భూమిని శుద్ధి చేసింది తమల బాగు వరిసింది ఆకు మీద పొగ పెట్టింది పొగ మీద సూది పెట్టింది శ్రీసు కింది పెట్టి కాశ మూసి శ్రీపాద నీదికి పెట్టి శంకరా ఎక్కడున్నావయ్యా గంట గౌరి మనోహర నీలకంఠ నిత్యానందములు శరమాంబర గంగారా పక్కన పార్వతీ కొప్పులో గంగదేవి కోటి యంత్రాలు గలవాడు కోటి మంత్రాలు గలవాడు వందకి దున్న కప్పకు ఆహారం పెట్టి వారు నా కర్తములు అన్నారయ్యా ఎందరు
విజంగమయ్యా నా తల్లి పార్వతమ్మను ఎక్కడున్నావు జం 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 చెమటికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలివే ఆదిపర శక్తివే లోకమతవే భవానివే భక్త చింతామణవే ప్రారంభవే శాంభవే సిరిసిల్లయ్యలు సిరకాడలు పెదకాడలు చెల్లు కడుకూరు ఎలు విక్రూరు ఎలు కలకత్త కాలికమ్మ పిలివాడ కనక దుర్గమ్మ శాంతమ్మ కాళీదేవి ఓటాలు పార్వతమ్మానికి వారాలు ఉంటే కొడుకుండగా బిడ్డలలో శంభరుడు ఎట్లా వడి కట్టుకున్నావు అదే ప్రకారంగా నా గర్భాన ఉంటే కొడుకులు బిడ్డలు లేదు తల్లి అందుకొరకే ఈ గుళ్ళలో పుయ్యలు ఎత్తున్నది అని సాక్షాత్ పరమేశ్వరుని తల్లి పార్వతమ్మను ఆమె పరమేశ్వరుని వేడుకున్నది ఓ రామ రామ పరమేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర
పరిపాలన చేసేవాడు నంది ధర్మరాజు. నంది ధర్మరాజు భార్య అడవిల్ల ధర్మవతి. 66 రాజ్యాలు 77 దేశాలు, కాశీ దాకా కల్లాలు, ఢిల్లీ దాకా భూములు. ఎక్కి చూడ ఎండి మేడ, దిగి చూడ బంగారు మేడ, లాలి మేడ, చూద మేడ, బతుకో బంగారం బాగున్నదే. బాగో ఎండి ఉండి ఏమి లాభము? అమ్మ అని పిలువ ఆడి బాలలేదు, బాప అని పిలువ నాకొక్క కొడుకు లేడు. ఆడవాళ్ళు కోరుకునేదేంటిది? కొడుకులు పుట్టాలి, కోరికలు తీరాలి, బిడ్డలు పుట్టాలి, బ్రహ్మలు తీరాలంటారు. ఆగో ఈ ధనము నాయం పడత్తదా? ఆగో ఈ సంపద నాయం పడత్తదా? ఆగో కాట పెట్టినాడు కాసంత మన ఎంబడి రాదు. మంచి చేసుకుంటే మంచి మన ఎంబడత్తది, చెడు చేసుకుంటే చెడే మన ఎంబడత్తది. ఆగో నాకు కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి. కొడుకులు లేని బిడ్డలు లేని జన్మ నాకెందుకు కానీ? ఆగో భార్య భర్తలు ఏకమాయి అద్వాన పడివి లోపల ఘోరమైన తపస్సు చేస్తున్నారయ్యా ఓ పెద్దలారా. కంటి నీరు కైలాసమందు ఎప్పుడు పడుతున్నదో, కైలాసం లోపల కంటి నీరు పడంగానే ఎండికొండ కైలాసమందు ఆడుతున్నది. వైకుంఠ వల్ల ఆడుతున్నది, నాగలోకం నాట్యం చేస్తున్నది, భూలోకం బుగ్గటిల్లుతున్నది, లాలి ఉయ్యాలను ఊగుతున్నది. ఏమి చిత్రము! ఆగో ఎండికొండ కైలాసములున్న లోకాల శంకరుడు దిగ్గు వంటలేసే. ఆగో ఎడమ కన్నుకు కాటిక పెట్టిండు, కుడి కన్నుకు సురువ పెట్టి అది చేతుల అంజన వేచి లోకం జగలోకం మధ్యలోకం అడలోకం 7 14 లోకాలు ఎల్ల చూసే అది చేతుల బల శంకరునికి ఎవరు అన్నవాడుతున్నారయ్యా ఓ పెద్దలారా. ఆగో నందికొండ పట్టము లోపల నంది ధర్మరాజు భార్య అడవిల్ల ధర్మపాతి. ఆగో దానాలు చేసుకున్నారు, ధర్మాలు చేసుకున్నారు. దానం ఎక్కడ వాయే, ధర్మం ఎక్కడ వాయే? కొడుకులు లేక కొంత బాధపడుతున్నారు, బిడ్డలు లేక కొంత బాధపడుతున్నారు. భగవంతుని కొరకు భక్తుడు ఉడతాడు, భక్తుని కొరకు భగవంతుడు ఉంటాడు. కొడక భయపడకుల బాధన ఉన్న బుగులు పడక ముజానం ఉన్న చెడవకు కొడక జేబులున్నరా. ఆగో రానున్న కాలం లోపల భూలోకం పుట్టవంతం ఉన్నది, పెరగవంతం ఉన్నది. నరసి నరలోకము లోపల కొడక నీతోటి నాకు పేరు వచ్చేది ఉన్నది, నాతోటి నీకు పేరు వచ్చేది ఉన్నదిరా. ఆగో అలనాటి కాలం లోపల అటువంటి కనుక నందికొండ పట్టణము ఇప్పుడు భూలోక నగరం లోపల ఆగో మహానంద క్షేత్రమై వెలిసిందయ్యా ఓ పెద్దలారా. ఆగో అటువంటి అఘోరమైన తపస్సు చేస్తుంటే శంకరుడు తెలుసుకున్నాడు. మరి గిట్ట నేను భూలోక నగరం పోయినట్టయితే నాకొక్క వరం అంటే నాకొక్క వరం అంటారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా పథకాలు పెట్టినట్టు అప్లికేషన్ పెడతారు. నేను పోతే నన్ను ఒక్కుంటారు అక్కడ వేరాక. అందుకొరక నేను మారువేషం వేసుకొని పోతా. యంత్రాల గల్లోడు, మంత్రాల గల్లోడు, చెట్టకి నీడ గల్లోడు, ఎందరు మహిమలో దొరుకుతాయి గాని ఎవలాడ రాజన్న మహిమలు ఎవరికి దొరకాయి. ఇక్కడ బండారు పట్టిండి మాటల మంత్రాలు, మరి చెట్టకి నీళ్ళు కొల్ల వేదాలు ఎల్లచిన మంత్రాలు చదివి ఆగో ఒళ్ళు ఈయన ఎప్పుడు కొట్టుకున్నాడు. పుట్టు అంటే 90 ఏళ్ళ పెద్ద మనిషి సంగవేషం కట్టుకున్నాడు. మరి దాని గర్భవాసం వల్ల అటువంటి కొడుకుల సంతానం ఉన్నదా, బిడ్డల సంతానం ఉన్నదా అని అటువంటి గనక ఆయన చేతిలో చూసుకున్నాడు. కొడుకులు పుట్టే సంతానం ఉన్నది, బిడ్డల యోగము లేదు. మరి కొడుకులతోటి కొంత కట్టం ఎల్ల పోసి పన్ను సంక జొరడ వేసుకొని అగో ఎట్లా బయలుల్లి వస్తున్నాడు అసంగమయ్యా. ఎట్లా పోతున్నాడు? దేవదేవుడు ఉన్నాడు.
ధర్మవతి దేవి ధర్మవతి దేవి రామ రామ అంటున్నది రామకు ఎత్తున్నది శివ శివాని అంటున్నది శివగణులు ఎత్తున్నారయ్యా గణ 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 గంటరాదు శత్రురాదు మాత్రం ఎప్పుడు శివ